సరిగ్గా 12 గంటలు ఇన్నాళ్ల ఉత్కంఠ, దాదాపు 45 రోజుల ఎన్నికల క్రతువు, షెడ్యూల్ విడుదల, ఆ తర్వాత నోటిఫికేషన్, ఆ తర్వాత నామినేషన్ల తిరస్కరణ, ఆ తర్వాత ప్రచార హోరు. నిజానికి ప్రచారం అయితే ఎప్పటి నుంచి జరుగుతోంది, ఏపీలోనైతే 6 నెలల ముందుగానే మొదలైంది ప్రచారం. ఎందుకంటే ఏపీ ఈజ్ డిఫరెంట్. ఆ రాష్ట్రానికి, ఆ రాష్ట్రంలో రాజకీయానికి, ఆ రాష్ట్రంలో పరిపాలనకి, ఆ రాష్ట్రంలో నాయకత్వానికి అన్ని రకాలుగా తేడా ఉంది. అంతా తేడా రాజకీయం ఉంటుంది అక్కడ. సో ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. సరిగ్గా 12 గంటల్లో, అంటే రేపు ఉదయం 7 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే కౌంటింగ్ సంబంధించి ఈవీఎం మెషిన్స్ ఓపెన్ చేస్తారు. 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్లు ఒకవైపు, ఈవీఎంలు ఒకవైపు లెక్కింపు మొదలవుతుంది. అయితే ఒక 10 రోజులుగా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి వస్తారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే దాని మీద భారీ ఎత్తున అంచనాలు, బెట్టింగులు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. జూన్ 1వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 7 విడతల ఎన్నికలు ఉన్నందువల్ల ఎగ్జిట్ పోల్స్ ప్రకటించకూడదు అని చెప్పడం వల్ల ఎగ్జిట్ పోల్స్ చేసిన సంస్థలు కూడా ప్రకటించకుండా అలా పెండింగ్ పెట్టుకుని కూర్చున్నాయి. కోర్స్ కొన్ని సంస్థలు సోషల్ మీడియా ద్వారా లీక్ ఇచ్చాయి, అది వేరే విషయం. కానీ అఫీషియల్గా మాత్రం జూన్ 1వ తేదీ సాయంత్రం 6:30కి రిలీజ్ చేశాయి. రిలీజ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ విడుదల చేసిన సంస్థల్లో 90% సంస్థలు ఆంధ్రప్రదేశ్లో కూటమిదే అధికారం అని చెప్పాయి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిదే అధికారం అని చెప్పాయి. 120 పైగా సీట్లు వస్తాయని కూడా తేల్చి చెప్పాయి. కొన్ని సంస్థలు మాత్రం వైసీపీకి మళ్ళీ అధికారం వస్తుందని, బొటాబొట్టి మెజార్టీతో వైసీపీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. అది కూడా ఒక 5-6 సంస్థలు మాత్రమే. సో ఈ నేపథ్యంలో కొంతమందికి ఇంకా ఆశలు ఉన్నాయి, వైసీపీ అధికారంలోకి వస్తుందని. ఎక్కువగా కూటమి వైపు అయితే భారీ బెట్టింగులు సాగుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పిన సంస్థల్లో కొన్ని సంస్థలు కొంత ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్ చెప్పాయి. ఎక్స్ట్రీమ్ అంటే అది వాళ్ళకి కరెక్ట్ అనిపించవచ్చు, కానీ వినేవాళ్ళకి, చూసేవాళ్ళకి అయ్య బాబోయ్ అనే ఒక ఆశ్చర్యార్థకాన్ని వినిపించే రిజల్ట్స్ వాళ్ళు ప్రకటించారు. ఉదాహరణకి కేకే సర్వే అనే సంస్థ 161 స్థానాలు వస్తాయని చెప్పింది కూటమికి 175లో. అంటే వైసీపీకి 14 స్థానాలు మాత్రమే ఇచ్చింది. ఇంకెక్కువ మాట్లాడితే 4 కూడా రావని చెప్పి 10 లోపే అని చెప్తున్నారు. ఇది సాధ్యమా? దీని మీద చాలా పెద్ద చర్చ నడుస్తుంది. కూటమి నాయకులే కొంతమంది నోరెళ్ళబెట్టే పరిస్థితి. ఇది ఎలా సాధ్యం? ఎంత కూటమి కడితే మాత్రం, ఎంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే మాత్రం మరి ఈ స్థాయిలో మాకు సీట్లు వస్తాయా అని నమ్మలేక ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు. ఒకవైపు ఏమో దీన్ని తేలిగ్గా కొట్టిపారేస్తుంది వైసీపీ. మరి అదే సంస్థ 2019లో వైసీపీకి 151 స్థానాలు వస్తాయని చెప్పి నంబర్తో సహా చెప్పిన సంస్థ. అక్కడ దాకా ఎందుకు నేను 2-3 సార్లు కోట్ చేశాను. కరెక్ట్గా 2019 ఎన్నికల పోలింగ్ నడుస్తున్నప్పుడు, ఓటింగ్ రోజు నేను అప్పుడు వేరే సంస్థలో ఉన్నాను. అప్పుడు నా రిపోర్టరు షర్మిల అక్కడ పులివెందులో ఓటేసినప్పుడు బయటకు వస్తుంటే మైక్ పెట్టి, మేడం ఎన్ని సీట్లు వస్తాయి మీకు అని అంటే, ఆవిడ చాలా టక్కుమని అసలు వెనక ముందు ఆలోచించకుండా 150 వస్తాయని చెప్పింది. పార్లమెంటు మేడం అంటే 22 అని చెప్పింది. చివరికి అవే వచ్చినాయి. ఎట్లా? ఇది ఎలా సాధ్యం అంటే ఏమో మరి చీకట్లో రాయేస్తే తగిలిందని అనుకోవచ్చు, లేక నిజంగానే వాళ్ళకి ఏదన్నా ఒక పవర్ఫుల్ సర్వే ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు అట్లాగే కేకే సర్వే అని చెప్తున్నారు. తర్వాత ఇంకొక సర్వే ఉంది. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రామ్మోహన్ రావు గారు, ఈయన యూపీ క్యాడర్ ఆఫీసర్. కొద్ది నెల క్రితం అనుకుంటా, 1-2 నెలల క్రితం వరకు కూడా అక్కడ చాలా హయ్యర్ పొజిషన్లో చేశారు.
చేసి ఇప్పుడు వచ్చి తన సొంత రాష్ట్రం కాబట్టి అవుట్ ఆఫ్ క్యూరియాసిటీతో టీమ్గా ఒక సొంత టీంలో దాన్ని ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో చాలా క్యాల్కులేటెడ్ సర్వే చేశానని ఆయన చెప్తున్నారు. ఆయన చెప్పేదాని ప్రకారం 139 స్థానాలు కూటమికి వస్తాయని చెప్తున్నారు. 139 ఇది ఎంత ఇది అంటే మెజార్టీలతో సహా చెప్తున్నారు ఆయన. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది, ఆ పార్టీ ఎంత మెజార్టీతో గెలుస్తుంది, 12,363 అనే అట్లా ఓట్ల లెక్క కూడా ఇచ్చారు ఆయన. అది మరి అది ఎలా సాధ్యం, ఆ సంస్థకి ఎలా సాధ్యమైంది? సో ఇవన్నీ చూసినప్పుడు రేపటి ఫలితాలు ఎలా ఉంటాయో తెలియదు, కానీ ఇవైతే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అసలు ఇవన్నీ పక్కన పెడితే కాసేపు తెలుగుదేశం పార్టీ ఏమనుకుంటుంది? తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి ఒక 20 నుంచి 30 సర్వేలు చేయించుకుంది ఎన్నికల లోపు. వాళ్ళకు కూడా ఈ ఫిగర్ వచ్చి ఉండదు. సహజంగా విష్ఫుల్ థింకింగ్లో ఉన్నప్పుడు ఫిగర్లు ఎక్కువ వస్తాయి. వాళ్ళకు కూడా ఈ ఫిగర్ వచ్చి ఉండదు. మరి కనీసం ఇప్పుడైనా మరి వాళ్ళు ఈ ఫిగర్లకు దగ్గరకు వచ్చారా? వాళ్ళ ఇంటర్నల్ సర్వేస్ ఏం చెప్తున్నాయి, అంచనాలు ఎలా ఉన్నాయి అనేది మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనతో కేకే సర్వే కిరణ్ కొండేటి